అవును. తినారా అంటే మా దగ్గర వెలమ తెలంగాణలో కేసీఆర్ సంబంధించిన అట్లా మీకు ఏమన్నా బంధుత్వం తెలంగాణలో ఉందా? అలాంటి బంధుత్వం ఏం లేదండి. బట్ కానీ నేను ఇంచుమించుగా నాకు ఫ్రెండ్స్ అందరూ కూడా తెలంగాణ రిలేటెడ్ చాలా ఎక్కువ. ఎందుకంటే నా శ్రేయోభిలాషులు చాలామంది కూడా. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చేసి 18 years అయింది. అందువల్ల ఇక్కడ బాగా ఫ్రెండ్స్ ఎక్కువ. అండ్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి కూడా చాలా మంది తెలంగాణ వ్యక్తులే కారణం నాకు చాలా. ఎందుకంటే నాకు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ బెక్కం వేణుగోపాల్ కానీ లేదా కేదార్ లక్ష్మణ్ కానీ ఇద్దరు తెలంగాణ వ్యక్తులే. ఈ స్టిల్ మళ్ళీ మేము వేసుకొచ్చిన తర్వాత సినిమా చూపిస్తామని చేశాను, అది కూడా మళ్ళీ బెక్కం వేణుగోపాలే. దాని మిగిలిన పార్ట్నర్స్ కూడా తెలంగాణ వ్యక్తులే. అందువల్ల నాకు తెలంగాణ వ్యక్తులతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సినిమా చూపిస్తాం సినిమా తీసినప్పుడు అంటే మీరు అంత హిట్ అవుతుందని మీరు అనుకున్నారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకు అంటే హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంత హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అది పాత కథ, కొత్త కథ ఏం కాదు అది. కాకపోతే పాత కథ కదా ఎలా ఉంటుంది, మనం ఏదో ట్రీట్మెంట్ ఏదో కొత్తగా చేస్తున్నాం అన్న దాంతో వచ్చిన నమ్మకం ఉండేది. కాకపోతే నేను ఎప్పుడు బిలీవ్ ఏం చేశానంటే ఛానల్ అయింది ఇలాంటి కథలు వచ్చి చాలా గ్యాప్ తర్వాత మరలా అలాంటి కథలు వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారేమో అని వచ్చిన నమ్మకం. అండ్ అట్ ద సేమ్ టైం ఆ కథలో మంచి ప్రేమ కథ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దానికి మంచి డైలాగ్స్ వచ్చినాయి. సో ఈ రెండు మేము స్క్రిప్టింగ్ చేస్తున్నప్పుడే మాకు అర్థమైపోయింది, స్క్రిప్ట్లో మంచి ఎనర్జీ ఉంది, డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవుద్దేమో నమ్మకం ఉండేది. కానీ బట్ ఎంత హిట్ అవుద్దని మేము ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఆ స్క్రిప్ట్కి చిన్న మాస్ టచ్ ఉన్న పర్సన్ కావాలి. ఇప్పుడు మాస్ టచ్ అంటే పెద్ద హీరోలకు వెళ్తే సరిపోదు ఆ స్క్రిప్ట్. ఓ చిన్న హీరో అయితే ఆ స్క్రిప్ట్ని మోయగలడు. ఈ చిన్న హీరోల్లో కొంచెం మాస్ యాంగిల్, కొంచెం అలా కొంచెం రెక్లెస్ పర్సన్స్ అలా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఉయ్యాల జంపాల సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అబ్బాయిని చూసి ఈ అబ్బాయిని పెడదాం అనేసి అనుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే సినిమా చూపిస్తాం మామ అన్నది ఇప్పుడు మీరు సినిమాలో ఉన్న ఆంధ్ర వెర్షన్ కాదు. ఫస్ట్ నేను రాసింది కథ తెలంగాణ వెర్షన్ కథ రాశాను. తెలంగాణ వెర్షన్ కథ రాసి ఆ సినిమా చేద్దాం అని అనుకున్నాం. ఫస్ట్ అదే మేము ఫిక్స్ అయ్యాం. అయితే రాజ్ తరుణ్ ఎప్పుడైతే హీరోగా తీసుకున్నామో ఆయన ఫస్ట్ సినిమాలో ఒక రకమైన స్లాంగ్ వాడాడు. అది జనాలకు బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ మా నైజాం డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకపోతే ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లు కానీ మా వాళ్ళందరూ ఏమన్నారంటే, సార్ ఆల్రెడీ జనాలు ఆయన వాయిస్కి అలవాటు పడ్డారు, ఇప్పుడు మీరు వాయిస్ చేంజ్ చేస్తే డైజెస్ట్ చేసుకుంటారో లేదో ఓ చిన్న టెన్షన్ ఉందండి, కాబట్టి ఈ సినిమాకి మనం అదే కంటిన్యూ చేసేద్దాం సార్ అన్నారు. దాంతో అది స్క్రిప్ట్ మరలా లాంగ్వేజ్ అంతా అలా మార్చి అప్పుడు షూట్కి వెళ్ళడం జరిగింది. బెక్కం వేణుగోపాల్కి నాకు మంచి అనుబంధం అండి. అంటే ఎందుకంటే నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్ కాబట్టి ఎవరికైనా సరే అసలు ఫస్ట్ ఇంత అన్నం పెట్టిన వ్యక్తి అంటే ఒక ప్రత్యేకమైన. ఎలా ఇచ్చారంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మా గురువుగారు బతుకమ్మ డైరెక్టర్. ఎస్, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, తర్వాత అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా చాలా తక్కువ సినిమాలు చేశాను. అయితే నాకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు. ఒక సింగిల్ పర్సన్ ఇక్కడికి వచ్చి వేట స్టార్ట్ చేశాను. అలాంటి టైంలో చాలా సంవత్సరాలు నాకు ఎక్కడ అవకాశం కూడా రాలేదు, ఎందుకంటే నాకంటూ చెప్పుకోవడానికి ఎవరు లేరు. అలాంటి టైంలో నాకు ఫస్ట్ టైం ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది మా గురువుగారు టి ప్రభాకర్ గారు, బతుకమ్మ ప్రభాకర్ గారు. ఆయన చాలా బాగా చూసుకునేవారు. ఎందుకంటే ఆయన రాగానే ఫస్ట్ నాలోని టాలెంట్ని చూశారు. ఆయన సినిమాలకి నేను మీనాక్షి ఫిల్మ్కి వర్క్ చేశాను, నేను సంపత్ నంది ఇద్దరం వర్క్ చేశాను. అప్పుడు కూడా చాలా బాగా చూసుకునేవారు. దాని తర్వాత కో డైరెక్టర్గా 2-3 సినిమాలు చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా డైరెక్టర్ అవుదామన్న ఉద్దేశంతో తిరుగుతున్నప్పుడు కేదార్ లక్ష్మణ్ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి తను కొంత పెట్టుబడి పెట్టి సినిమా చేద్దాం అని అనుకుంటే ఒక కథను ఎంచుకొని ఒక చిన్న సినిమా చేద్దామని ప్రారంభించాం. ఇంకా స్క్రిప్టింగ్ దశలో ఉండేటప్పుడే అనుకోకుండా ఏమైందంటే ఈ కేదార్ లక్ష్మణ్ అన్న ఆయనకి బెక్కం వేణుగోపాల్ ఇద్దరు ఫ్రెండ్స్, ఎప్పుడు లాంగ్ బ్యాక్, ఎప్పుడు ఫ్రెండ్స్.
అనుకోకుండా ఇద్దరం వాళ్ళిద్దరూ కలవడంతో ఒకరినొకరు గుర్తుపెట్టుకొని ఏంటి అంటే ఇలా చిన్న సినిమా చేద్దాం అనుకుంటున్నాం అని అంటే ఒకసారి నేను కథ వినొచ్చా అంటే సరే చెప్తాను అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం సినిమాకి కథ ఎవరైనా వింటారని వినే వ్యక్తి జరిగితే చాలు చెప్పేయాలని ఆ తపన ఎక్కువ ఉంటుంది. సో ఆయన ఎప్పుడైతే అది ప్రొడ్యూసర్ అయ్యాడు, ఆయన ప్రొడ్యూసరే కథ వింటారంటే ఇంకా ఎక్కువ తపన ఉంటుంది కాబట్టి అలాగే ఆయనతో నేను కథ చెప్తాను సార్ అని అంటూ, అయితే మార్నింగ్ 7:30కి ఆఫీస్కి వస్తావా అంటే వస్తాను సార్ అన్న. 7:30కి కరెక్ట్గా 7:15కి వెళ్ళి కూర్చున్నాను. ఆయన కరెక్ట్గా 7:30కి వచ్చారు. 3 hours కథ చెప్పాను. కథ చెప్పగానే ఆయనకి బాగా నచ్చేసి ఈ సినిమా బయటకి చెప్పొద్దు మనమే తీస్తున్నాం అని చెప్పి ఆయనతో అప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఏమైందంటే ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఒక 1 year టైం పట్టేసింది. ఆ 1 year టైంలో ఇద్దరిని తిరగడం, ఆ స్క్రిప్ట్ గురించి ఎక్కువ డిస్కషన్లు, ఆయనతోనే ఎక్కువ ట్రావెల్ చేయడం, ఇదంతా అవడం వల్ల క్రమేపీ ఏమైందంటే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్ కాస్త ఫ్రెండ్షిప్ మీదకి వెళ్ళిపోయింది. ఆ సినిమా ఇద్దరు టేస్ట్కి అనుగుణంగా ఉండడం, అది హిట్ అవ్వడం, దాంతో అక్కడి నుంచి అలాగా ట్రావెల్ మా ఇద్దరు లైఫ్ అలా పెరిగి అది అలా ఫ్రెండ్స్గా ఈరోజు సినిమా చూపిస్తున్నామా సినిమా వరకు వచ్చింది. ఇంకా ఇలా కంటిన్యూ అవ్వాలనే కోరుకుంటున్నాను భగవంతుడిని. మేము వేసుకొచ్చాం ఆడపడం హిట్ అండి. అది 15 సెంటర్లో 50 days ఆడింది ఆ రోజుల్లో. అది నాకు ఇండస్ట్రీలో గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మేము వేసుకొచ్చాం. ప్రముఖ దర్శకులుగా నిర్మాతలుగా అందరూ ప్రశంసలు పొందిన సినిమా మేము వేసుకొచ్చాం. సో అది బ్రహ్మాండమైన హిట్. అసలు ఒక దర్శకుడిగా నాకు గుర్తింపు తెచ్చిన సినిమానే అది. మేము వయసుకొచ్చాం పక్కన పెడితే సినిమా చూపిస్తున్నాం, సినిమా హిట్ అవ్వగానే చాలా అవకాశాలు వచ్చేసాయండి. అయితే ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వకముందే దిల్ రాజు గారు నా సినిమా చూసి మనం సినిమా చేస్తామని మాట ఇవ్వడంతో నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే దిల్ రాజు గారి బ్యానర్లో సినిమా చేయాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది, అది ఒక కోరికలాగా ఉంటుంది. సో అలాంటి అవకాశం వచ్చేటప్పుడు మరలా మనం ఇంకోరి దగ్గరికి అది వెళ్ళేందుకు, ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే దిల్ రాజు గారి మీద నాకు చాలా నమ్మకం. ఎందుకంటే ఈజ్ ఏ ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్. సినిమాని ఏ విధంగా అయినా సరే బతికించాలి ఆయన ట్రై చేసే ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ ఆయన. సో అలాంటి బ్యానర్లో మనకు అవకాశం వచ్చినప్పుడు మనం అనవసరంగా తొందరపడి అటు ఇటు వెళ్ళిపోయి వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అదేదో ఇక్కడే బాగా చేద్దాం అన్న ఉద్దేశంతో నేను చాలా అవకాశాలు వచ్చినమాట వాస్తవమే, స్టిల్ ఈ రోజుకి కూడా వస్తున్నాయి. బట్ కానీ నేను ఆ బ్యానర్లో ఒక మంచి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఆయన కూడా ఫిక్స్ అయ్యారు నాతో చేయాలని. కాబట్టి ప్రస్తుతానికి ఆ సినిమా చేసేటంత వరకు వేరే ఆలోచన లేదండి. మా సొంత ఊరు విశాఖపట్నం జిల్లా పొట్నూరు అని చాలా విలేజ్. స్టిల్ ఈ రోజు కూడా మా ఊరికి బస్సు సౌకర్యం లేదు, అలాంటి విలేజ్. అక్కడే ఉంటారు అమ్మ నాన్న తమ్ముడు అక్కడే ఉంటారు, వాళ్ళు ముగ్గురే ఉంటారు, ఊళ్ళో ఎవరు ఉండరు. నేను నా ఫ్యామిలీతో ఇక్కడే ఉంటున్నా ప్రస్తుతానికి. అవును, ఫస్ట్ అదే నాకు అసలు అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన వ్యక్తి టీ ప్రభాకర్ గారు, బతుకమ్మ సినిమా డైరెక్టర్ టీ ప్రభాకర్ గారు. ఆయన తర్వాత అశోక్, పిల్ల జమీందార్ డైరెక్టర్ అశోక్. ఆయన అంతే, నేను పెద్దగా ఎక్కువ వర్క్ చేసింది లేదు, వీళ్ళిద్దరి దగ్గర చెప్పుకోవచ్చు అంతే. కాకపోతే సంపత్ నంది నాకు ప్రభాకర్ గారి దగ్గర బాగా పరిచయం, మా ఇద్దరు బాగా ఫ్రెండ్షిప్ ఎక్కువ, ఇద్దరం కలిసి వర్క్ చేయడం. అప్పుడు ఇంకా సంపత్ నంది డైరెక్టర్ అవ్వాలి, రైటర్ ఆయన యాక్చువల్లీ అప్పట్లో. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని, బట్ రైటింగ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడంతో ఆయన రైటర్ కాబట్టి మా ఇద్దరి మధ్య అలా ఫ్రెండ్షిప్ బాగా పెరిగి ఎక్కువ క్లోజ్గా తిరగడం, కొన్ని స్క్రిప్ట్లు డిస్కస్ చేయడం, కొన్ని స్క్రిప్ట్స్ రాయడం, కొన్ని ట్రాక్స్ ఆయన నాకు ఇచ్చి రాయిత్రినాథ్ అని అనడం, ఇలా ఆ రిలేషన్ బాగా పెరగడం వల్ల నాకు ముఖ్యంగా చెప్పాలంటే అంతే, టీ ప్రభాకర్ గారు, సంపత్ నంది గారు, అశోక్ గారు, ఇలా ముగ్గురు తప్ప ఇంక పెద్దగా చేసింది ఏం లేదు. స్టిల్ ఈ రోజుకి కూడా సంపత్ నంది ఫోన్ చేస్తే నేను ఫోన్ చేస్తే సంపత్ నంది ఫోన్ లిఫ్ట్ చేయండి లేదు ఇప్పటివరకు మాకు. ఎందుకంటే అంత మంచి రిలేషన్ మా ఇద్దరిది. స్టిల్ ఈ రోజుకి కూడా అదే రిలేషన్ ఉంది. ఇప్పుడే కూడా స్టిల్ నేను ఏ సినిమా స్టార్ట్ చేసినా సంపత్ గారు కంపల్సరీ వస్తారు, ఆయన చేసిన నాకు వెంటనే ఫోన్ చేస్తారు, నేను వెళ్తుంటాను. అలాగే ఏ విధమైన చిన్న చిన్న ఫంక్షన్స్ అకేషన్స్ ఏమైనా కలుస్తుంటాం, అండ్ ఏ కష్ట సుఖమైనా షేర్ చేసుకుంటాం. అండ్ ఆయన ఏ సినిమాలు స్టార్ట్ చేసినా, నేను ఏ సినిమాలు చేసినా కొంచెం ఆ పాయింట్స్ మీద డిస్కషన్ చేసుకుంటుంటాం. పైగా నేను రాసుకున్న స్క్రిప్ట్లన్నీ ఆయనకి తెలుసు,
నేను మేము వేసుకొచ్చాం సినిమా స్టార్ట్ చేసి ఇది హిందూ ముస్లిం లవ్ స్టోరీ అని అనగానే ఇది ఆ స్క్రిప్ట్ అని అన్నాడు. అంటే అంత ఎక్కువ తెలుసు అనమాట. అంటే ఇద్దరి మధ్య అంత రిలేషన్ ఎక్కువ. నేను చిన్న పాయింట్ చెప్తే నా అర్థమైంది తిరిగినది అది అలా ఆ స్క్రిప్ట్ కదా అని అంటుంటాడు. అంటే అంత రిలేషన్ ఇద్దరం అంత ఎక్కువగా షేర్ చేసుకునే వాళ్ళు. ఆ రిలేషన్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. అందులో ఏ విధమైన మార్పు లేదు, ఏ విధమైన తక్కువ లేదు. అంటే పెద్ద హీరోలతో సినిమా చేయాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది, అవకాశం కూడా రావాలి. అండ్ నాకేంటంటే నాకు చిన్న వీక్నెస్ ఏంటంటే ఏదైనా సరే మనం స్క్రిప్ట్తోనే కొట్టాలి. దేన్నైనా సరే మన సినిమా సక్సెస్సే మనల్ని పై స్థాయికి తీసుకెళ్తుంది. సో ఏదైనా అలాగే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, కానీ ఒక్కసారి వెళ్ళిపోయి ఏదో చేయాలి ఎలాంటివి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ థింగ్ నా సినిమా మాట్లాడాలి. ఆ సినిమా చూసి నా మీద నమ్మకం కలిగి వాళ్ళు పిలిచి సినిమా ఇస్తే చేయాలి అన్నది నాకు బాగా ఇంట్రెస్ట్. సో కాబట్టి నేను దానికోసం ప్రయత్నిస్తున్నాను. ఇంకా ఇప్పటికి 4 సినిమాలు తీశాను. ఇంకా ఎన్ని సినిమాలు తీయాలో తీస్తాను కంపల్సరీ. ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రతి క్షణం ట్రై చేస్తాను. దిల్ రాజు సినిమాకి నాని హీరో అండి. రాజు గారు ప్రొడ్యూసరు, బెక్క వేణుగోపాల్ దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. అండ్ మా సినిమా చూపిస్తే మాకు ఎవరైతే రైటర్ ఉన్నాడో, డైలాగ్స్ రాసిన రైటరు, తను కథ ఇచ్చాడు. సో తనే కథ డైలాగ్స్ రాశాడు. నా కథ నాకు బాగా నచ్చింది. తను చెప్పిన కథ చేద్దాం సినిమా అని అంటే సరే అని చెప్పి ఇప్పుడు ఆయన కథకి నేను డైరెక్షన్ చేస్తున్నాను. ప్రసన్న కుమార్ తన పేరు. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ సినిమాకి. సో ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్టులతో ఇది కొంచెం పెద్ద ప్రాజెక్టు. బట్ చిన్న పెద్ద అని కాదు, ఇది కూడా అంత ఎనర్జీ. సినిమా చూపిస్తామా ఎంత ఎనర్జీ స్క్రిప్టో దానికన్నా ఒక్క పీసులు ఎక్కువే ఉంటుంది ఆ ఎనర్జీ. సో కాబట్టి మంచి కమర్షియల్ హిట్ అవుద్దని నమ్ముతున్నాం. నేను అంటే ఒక మంచి కథ ఉంటేనే దాన్ని అద్భుతంగా డైరెక్షన్ చేయగలమండి. ఏదో కథ ఇచ్చి డైరెక్షన్ చేయమంటే అద్భుతంగా చేయగలమేమో కానీ అది మంచి సినిమా ఎప్పుడు కావదు. ఎప్పుడు మంచి కథే ఉండదు. కథే హీరో అండి సినిమాలకు. నేనైతే అదే బిలీవ్ చేస్తాను. మంచి కథే అంతే. కాబట్టి రచయిత ఎక్కువ, దర్శకుడిగా ఎక్కువ. అంటే మంచి కథ ఉంటే దాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించాల్సిన ఇది డైరెక్టర్ మీద ఉంటుంది. అండ్ డైరెక్టర్ మంచి సినిమా తీయాలంటే మంచి కథ కూడా రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి రెండు ఈక్వలే, సేమ్ 50-50. సినిమా ఫీల్డ్లో నాకు నచ్చిన దర్శకులు చాలామంది ఉన్నారు. 1-2 అని నేను చెప్పలేను కానీ బట్ సో మెనీ డైరెక్టర్స్ ఉన్నారు. అంటే ఎలా అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఎమోషన్ బాగా పండిస్తారండి. అందరూ అంటారు అన్నీ తీస్తామని అంటారు కానీ ఏమో మరి నాకు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఒక డైరెక్టర్ భలే తీస్తాడు, కొన్ని టైప్ ఆఫ్ స్క్రిప్ట్లు కొంతమంది డైరెక్టర్లు బాగా డీల్ చేస్తారు. అలా అనుకుంటుంటాను. మరి నేను అది నిజమో కాదు, అది కరెక్టో కాదు కూడా నాకు తెలీదు. నేను అలాగే నేర్చుకున్నాను యాక్చువల్ డైరెక్షన్, ఏ సీన్స్ ఎలా తీయాలి అన్నది. సో కాబట్టి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, ఇష్టమైన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, ఒకరి పేరేం లేదు. సంపత్ నందికి నాకు తేడా అంటే ఇంచుమించుకి ఇద్దరు ఐడియాస్ ఒకలాగే ఉంటాయండి. అంటే నాకు ఏదో ఫస్ట్ మీకు నిజం చెప్పాలంటే ఆయనకి ఫస్ట్ లవ్ స్టోరీ వచ్చింది డైరెక్షన్ చేసే అవకాశం. నాకు కూడా లవ్ స్టోరీ. ఇద్దరం ఒకే ఇయర్ స్టార్ట్ చేసింది, ఇద్దరం డైరెక్షన్గా. ఆ తర్వాత ఆయనకి కమర్షియల్ సినిమా వచ్చింది, నాకు సినిమా చూపిస్తామని కమర్షియల్ సినిమా వచ్చింది. సో తర్వాత ఇప్పుడు మొన్న తీసిన బెంగాల్ టైగర్ 2 కమర్షియల్ ఫిల్మ్. అది మళ్ళీ ఇప్పుడు నేను నాని తీస్తుంది కమర్షియల్ సినిమా. అలా ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి ఇద్దరు ఐడియాస్, పెద్దగా మార్పు ఉండదు. కాకపోతే ఆయన ఏంటంటే కొంచెం పోసాని గారి దగ్గర ఆయన దగ్గర పనిచేయడం వల్ల కొంచెం కమర్షియల్ యాంగిల్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఆయనది. అందువల్ల సో ఎవరు తేడా ఏంటి అంటే తేడా అంటే ఆయన పెద్ద డైరెక్టర్, నేను చిన్న డైరెక్టర్ని. అది సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందులు పడాలండి. ఇబ్బందులు పడితేనే రాటు దేరి సూపర్ స్థాయికి వెళ్తావు, ఇది నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే తెలియాలి సార్, కష్టం సుఖం అన్నీ తెలియాలి, అన్నిటిని ఫేస్ చేయడం తెలియాలి. సక్సెస్ని ఫేస్ చేయాలి, ఫెయిల్యూర్ని ఫేస్ చేయాలి, కష్టాన్ని సుఖం, ఆకలిని ఫేస్ చేయాలి. పెద్దాన్ని ఫేస్ చేస్తున్నాడు పెద్ద క్రియేటర్ అవుతాడు.
ఏదైనా అనుభవంతోనే పెద్ద క్రియేటర్ అవుతాడు ఎవడైనా సరే. సో ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే వాళ్ళు మంచి క్రియేటర్ అవ్వండి. క్రియేటర్ అవ్వాలంటే ప్రతిదీ అనుభవం ఉండాలి. అనుభవం ఉంటే చాలా బాగుంటుంది. లేదా అనుభవజ్ఞులు ఎవరైనా చెప్పింది మనం గ్రహించగల శక్తి మనకు ఉండాలి. కష్టాలు అనేవి ఉంటాయండి, వస్తాయి. కాబట్టి ఇండస్ట్రీలో కష్టాన్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఈ చీదరించుకోవడాలు అయ్యి అంటే చీదరించుకొని అక్కడి నుంచి ఒక ఎమోషన్ పుడుతుంది కదా. సో అంటే ఇలాంటి అనిపిస్తూ ఉంటుంది. సినిమా ఫీల్డ్ అనే కాదు, మీరు ఏ స్పోర్ట్స్ అయినా, పాలిటిక్స్, ఈవెన్ పాలిటిక్స్ కూడా మీరు సక్సెస్ అయిన లీడర్ని చూడకండి. ఇప్పుడు సక్సెస్ అవ్వకుండా చాలామంది లీడర్లు ఉన్నారు పాపం అండర్ ట్రయల్స్లో ఉండి వాళ్ళ లైఫ్లో కూడా చూడాలి. వాళ్ళు చేయించుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, నేను చూశాను ప్రత్యక్షంగా. సో అన్నిట్లో ఉన్నాయి స్పోర్ట్స్. పాపం మనం ఇంటర్నేషనల్ ప్లేయర్స్నే చూస్తుంటాం, దానికి ట్రై చేస్తున్న వాళ్ళని చూస్తే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. అందరూ అలాగే. ఎందుకంటే ఒక చదువుకొని ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటే ఒక టార్గెట్ ఉంటుంది, ఒక లాస్ట్ ఒక గోల్ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ వెళ్తాం. ఇదేంటంటే ఈ సక్సెస్ వస్తుందో రాదో తెలీదు, వస్తుంది అని ఒక నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకం కోసం పనిచేస్తుంటాం, ఆ నమ్మకం కోసం కష్టాలు పడుతుంటాం, ఆ నమ్మకం కోసం ఏమైనా చేయడానికి రెడీ అయిపోతూ ఉంటాం. సో కాబట్టి ఈ చేదరించుకోవడాలు ఇవన్నీ నేను పెద్దగా బిలీవ్ చేయను. ఒకవేళ ఎవరైనా చేసినా దాన్ని పెద్దగా నేను హర్ట్ అవ్వను, పెద్దగా దాన్ని తీసుకొని కూడా. నచ్చిన హీరో అంటే యాక్చువల్లీ నేను చదువుకున్న రోజులు చిరంజీవి గారి అభిమాని అండి. ఆయన ఒక సినిమాలు చేసినా చేయకపోయినా ఎక్కడ ఉన్నా అంటే ఒక హీరోగా ఆయన ఎప్పటికీ ఆయన అభిమానే. లేదండి, లేదు, హైదరాబాద్ వచ్చిందే ఫిల్మ్ డైరెక్టర్ వాళ్ళని. ఫస్ట్లో ఇక్కడ అవకాశాల కోసం కొంచెం కష్టం, అంటే చెప్పాను కదా నాకు బ్యాకింగ్ ఏం లేదు, ఒక్కడనే వచ్చా. సో దానికోసం నేను ఇక్కడ టీచర్గా అది జాబ్లో చేశాను, ఇక్కడ హైదరాబాద్లోనే చేశాను. ఆ తర్వాత ప్రభాకర్ గారు ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో ఆ రోజు నుండి ఇంకే జాబులు చేయలేదు, ఇండస్ట్రీలోనే ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్గా నేను తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ప్రభాకర్ గారు ఇప్పించారు. మొత్తం ఆ సినిమాకి 7,500 తీసుకున్నా. ఫస్ట్ సినిమాకి యాజ్ ఎ డైరెక్టర్గా నేను నెలకి 10,000 రూపాయలు జీతంగా చేశానండి. సినిమా చూపిస్తా మామకి అంటే ఇప్పుడు రేంజ్ పెరిగింది కాబట్టి అది చెప్పే ఫిగర్లు కాదు, ఏదో భగవంతుడు ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ వచ్చి అయింది కాబట్టి, ఇంత కష్టపడ్డాను కాబట్టి 3 పూటలు శుభ్రంగా భోజనం చేస్తున్నాను, మంచి బట్ట వేసుకుంటున్నా, మంచి ఇంట్లో ఉంటున్నా, హ్యాపీగా ఉంది, నడుస్తుంది. అమ్మో అది ఇంకా అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అంటే ఇంకా దానికి ఆయన పిలిచాయంటే ఇంకా చాలా ఈ జన్మగా అన్న రేంజ్ అనమాట. ఎందుకంటే నేను చాలా పిచ్చర్మండి చిరంజీవి గారికి. ఆయన చదువుకున్న రోజుల్లోనే బాగా అంటే సంపత్ నందికి అవకాశం అంటే సంపత్ నందికి నిజంగా ఆ రోజు రియల్లీ బేసికల్గా సంపత్ నంది చాలా మంచోడండి, వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, మామూలుగా ఇద్దరు మాట్లాడేటప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు తను, ఎప్పుడు ఒక రకమైన స్మైల్ ఆయన ఫేస్ మీద ఉంటుంది. ఎప్పుడు అంటుండేవాడిని, సంపత్ గారు ఎప్పుడు ఇంత పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంటారేంటండి మీరు, నెగిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడు కనిపిస్తుంది, ఇదే మీకు ప్లస్ అవుతుందండి, మీరు ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ అన్నీ మీకు లైఫ్లోకి ఎంటర్ అవుతాయి అంటూ ఉండేవాడిని. బట్ అలాగే అయింది నిజంగానే. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, అది అంతే నిజంగా, అది అంతే రాసి పెట్టింది ఆయనకి. సో అలా అయింది. అలాంటి అదృష్టం నాకు వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే కామెడీ ఒకటి ఉంటే సినిమా ఆడదండి. సినిమాలో కథే ఉండాలి, కథకి కామెడీ యాడ్ అవ్వాలి. అంతేకాని ఓన్లీ కామెడీ మీద సినిమాలు ఎప్పుడు ఆడవు. ఏదో ఒకటి రెండు ఆడితే అట్లా ఎగ్జాంపుల్ తీసుకొని సినిమా తీస్తే పోతాయి మొత్తం, అది రాంగ్ వే. కామెడీ ఎందుకు ఉండాలి అని అంటే ఈ రోజుల్లో ఏమైందంటే మనిషి జీవితం ఒక మెకానికల్ లైఫ్ అయిపోయిందండి. ఉదయం లేస్తే సాయంత్రం వరకు అన్ని టెన్షన్సే. ఇంటికి రాబోయే ఏదో టీవీ ఆన్ చేసుకున్నా, లేదంటే సరదాగా ఊరుకుని అలా రిలాక్స్ అవుదామని సినిమాకి వెళ్ళినా కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకి.
అమ్మయ్య హాయిగా కొంచెం నవ్వుకోవడం, ఓ మంచి సినిమా చూసాం, ఓ మంచి కథ సినిమాలో ప్రజెంట్ అయింది మనం చూసాం అని ఎంటర్టైన్ అయితే చాలు. దానికి ఎంతవరకు అవసరమో అంతవరకు పెడతారు. అంతేగాని మళ్ళీ ఆ కామెడీ మోతాదు ఎక్కువైనా సరే మళ్ళీ అది కామెడీ రాదు, అది డేంజరే. ఇట్స్ ఏ లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ సినిమా చూపిస్తాం అలాగే. కాకపోతే హీరో క్యారెక్టరేషన్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మెయిన్ నా సినిమాల్లో ఉన్న ప్లస్ పాయింట్ అదే, నేను తీసిన సినిమాలో హీరో చుట్టూ కథ నడుస్తుంటుంది, ఆ క్యారెక్టరేషన్తో మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా సూపర్ ఎనర్జీ ఉంటుంది నాని క్యారెక్టరైజేషన్. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లైక్ సినిమా చూపిస్తాము. దాని తర్వాత మరలా బెక్క వేణుగోపాల్ వాళ్ళ లక్కీ మీడియా బ్యానర్లో ఇంకో సినిమా చేయాలి. ఇంకా అది నాకు మదర్ కంపెనీ. వాళ్ళు గోపి గారు ఫోన్ చేస్తే నో అని చెప్పేది ఏం లేదు. ఇంక నేను ఆయన ఫోన్ చేస్తే ఓకే డన్ అండే, అది మదర్ కంపెనీ. ఎప్పుడు అక్కడ ఫుడ్ ఎప్పుడు ఉంటుంది అనమాట నాకు. సో అది ఒకటి చేయాలి. నెక్స్ట్ మారుతి టాకీస్లో ఒక ఫిల్మ్ ఒకటి చేయాలి. ప్రస్తుతానికి సైన్ చేసినవి అయితే ఇవే. అదే దిల్ రాజు గారు, అందుకే ఆయన ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో ఇంకెక్కడ అసలు ప్రయత్నమే చేయడం మానేసా. ఇంకా ఎన్ని అవకాశాలు వచ్చినా లేదండి, అది నాకు 4th ఫిల్మ్కి అవకాశం వచ్చింది. సో అలాంటి అవకాశం నేను కంపల్సరీ సద్వినియోగపరచుకోవాలన్న ఉద్దేశం. ఎందుకంటే రాజుగారి సినిమా అంటే అవకాశం వచ్చిందంటే ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో కూడా రాజుగారి సినిమా వచ్చిందని అన్నారు. సో నేను సినిమా చూపిస్తున్నాం విజయోత్సవం థియేటర్లకు వెళ్తుంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ రాజుగారి సినిమా చేస్తున్నారంట. అది అంత ఎనర్జీ ఉంది దిల్ రాజు గారి పేరుకి మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా. కాబట్టి అందుకంటున్నా ఆ కంపెనీలో అవకాశం రావడమే గ్రేట్ అనుకున్నా. అప్పటి నుంచి అసలు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో వినే ఉంటారు, ఆయన ఎక్కడ చేయట్లేదు అక్కడికి వెళ్ళిపోయాడని. కొత్త వాళ్ళతో సినిమా తీస్తానండి. అదేంటంటే మంచి స్క్రిప్ట్ రావాలి. స్క్రిప్ట్ వచ్చేటప్పుడు 100% కొత్త వాళ్ళతో తీస్తాను, వాళ్ళతో తీయకపోవడం అది ఏం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నేను స్క్రిప్ట్నే బిలీవ్ చేసేది. నేను తీసిన సినిమాలన్నీ నా కథలే, బయట కథ నేను ఎప్పుడు చేయలే. ఫస్ట్ టైం ఇప్పుడు దిల్ రాజు గారు సినిమా చేస్తున్నా బయట కథ. అది నచ్చింది నాకు. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ లైన్ చెప్పాడు నాకు ప్రసన్న. లైన్ చెప్పిన బయట నచ్చింది, ఇది మంచి ఎనర్జీగా ఉందని చేద్దామా అంటే రాజుగారికి ఒకసారి చెప్పాను. ఒకసారి వెళ్ళి రాజుగారు ఉన్నాడంటే ఆయన సూపర్ ఫీల్ అయ్యారు, చాలా బాగుంది చేద్దాం అనేసి అన్నారు. సో అలా అందరం దాన్ని ఒప్పుకున్నాం. అంటే అలా యాక్సెప్ట్ కూడా చేయాలండి కొన్ని కథలు. ఎందుకంటే మంచి కథలు వచ్చేటప్పుడు మనం నేను రాసినవి తీస్తానని బట్టి కూర్చుంటే అది కరెక్ట్ కాదు, మంచి కథ కిల్ అయిపోద్ది. సో మనకి ఇది మంచిది అనిపించేటప్పుడు చేసేయడమే అంతే. ఇప్పుడు అట్ ప్రజెంట్ నేను బాగా దగ్గర అంటే ప్రతిరోజు కలవడం, ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకోవడం, ఏ చిన్న ఎమోషన్ వచ్చినా షేర్ చేసుకునే ఏకైక స్నేహితుడు బెక్క వేణుగోపాలే. ప్రతిరోజు ఉదయం 8:30కి ఆయన ఫోన్ వస్తుంది నాకు. అంత బెస్ట్ స్నేహితుడు అంటే ప్రస్తుతానికి గత 4 ఏళ్ళ నుండి ఆయనతోనే నడుస్తుంది. ఇప్పుడు సినిమా చూపిస్తాం దగ్గర నుండి ప్రసన్న తను బాగా నచ్చేసాడు నాకు, మంచి డైలాగ్స్ రాస్తున్నాడు. సో ప్రస్తుతం వీళ్ళిద్దరూ బాగా మంచి ఫ్రెండ్షిప్ నడుస్తుంది. మా గురువు గారి గురించి 4 కాదు ఎన్ని మాటలు చెప్పాలి ఆయన, ఎందుకంటే అన్నం పెట్టారు. నన్ను ఏ రోజు కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చూడలేదు. ఫస్ట్ టైం నాకు బాగా గుర్తుందండి, నేను బీఎస్సీ చదువుకొని ఎంఎస్సి కెమిస్ట్రీ డిస్కంటిన్యూ చేసి వచ్చేస్తే అప్పుడు నీట్గా టక్ చేసుకొని, అప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయి నీట్ టక్ షూ అన్నీ వేసుకొని హైదరాబాద్ వచ్చి అన్నీ తిరిగి ఒకసారి గురువుగారిని కలవడానికి కలిసే అవకాశం వచ్చింది. సహదేవ్ అనే ఒక శంషాబాద్లో ఫ్రెండ్ ఉండేవాడు, తన ద్వారా అవకాశం వస్తే గురువుగారు నన్ను కింద మీద చూశారు. ఆయన ఏం చదువుకున్న త్రినాథ్ అన్నారు, చాలా సైలెంట్గా. సార్ నేను బీఎస్సీ చదివానండి. నేను ఎందుకు త్రినాథ్ ఇక్కడ బీఎస్సీలో చదువుకొని ఊరు వెళ్ళిపోయి అన్నారు. సార్ నేను వచ్చి 5 సంవత్సరాలు అయింది సార్, ఒక డైరెక్టర్ నాతో మాట్లాడే సందర్భం కూడా లేదు సార్ 5 సంవత్సరాలు. ఫస్ట్ టైం మీరే కనీసం మీతో మాట్లాడే అవకాశం ఇచ్చారు. సో మేము ఒక్క సినిమా చేస్తాను సార్, ఈ సినిమా టైంలో మీతో ట్రావెల్ చేస్తాను సార్, సినిమా అయిపోయే టైంకి
పర్వాలేదు వీడు ఇండస్ట్రీలో ఉండొచ్చు అని మీరు చెప్తే ఉంటాను సార్. నువ్వు పనికి రావు అని చెప్తే నెక్స్ట్ డే మీ ఆశీర్వాదం తీసుకొని నా బ్యాగ్ నేను తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను సార్ అన్న. అనగానే నవ్వారు. నవ్వి ఒక పని చేస్తాను, నీకు చిన్న టెస్ట్ పెడతాన్నారు. సార్ పెట్టండి సార్, ఒక సీన్ ఇస్తా, నువ్వు రాసి నాకు చూపించు, అది నచ్చితే ఉంచుతాను. అప్పుడు ఆ సీన్ ఇచ్చారు, అది రాయగానే నువ్వు ఇంక నాతోనే ఉండు అన్నారు. ఆ రోజు నుంచి ఇంచుమించు 1 year తీసామండి ఆ సినిమా. ఆ 1 year నన్ను రోజు మా గురువుగారే బండి మీద తీసుకెళ్ళేవారు. బండి మీద వెళ్ళేవారు, అప్పుడు బండి మీద తిరిగేవారు. ఆయన బండి మీద ఆఫీస్కి వచ్చేవారు, 2-wheeler. ఆ 2-wheeler బండి రోజు నేను ఒక చిన్న రూమ్లో ఉండేవాడిని. ఆ రూమ్కి వచ్చి హార్న్ కొట్టేవారు, నన్ను తీసుకొచ్చేవారు. మళ్ళీ ఆఫీస్ అయిపోయాక మళ్ళీ నన్ను ఆ రూమ్ దగ్గర దించేసి వెళ్ళిపోయేవారు. అండ్ ఆరోగ్య సూత్రాలు చాలా ఎక్కువ. ఆరోగ్యమే ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాతే ఏదైనా అనేవారు. ఆయన 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 ఆరోగ్యం కోసం ఎవ్రీడే ఆయన యాక్టివిటీస్ చూస్తే మనకు మతిపోద్దండి. ఎవరైనా హెల్దీ బాడీ కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కూడా, అంత సూపర్. అండ్ డిసిప్లిన్, అదే పాపం నేను అదే అనుకున్నాను. ఆయన ఎప్పుడు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలంటారు, డిసిప్లిన్డ్గా ఉండాలంటారు, టైం సెన్స్ ఉండాలంటారు. ఇవన్నీ నేర్పింది ఆయన. ఆయన ఎప్పుడు నాకు అంటే ఒక 1 year కలిసి తిరుగుతూ ఉండడం వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, త్రినాథ్ నీకు టాలెంట్ ఉంది, అర్థమైంది, నువ్వు ఇక్కడ ఉండు, కానీ ఇండస్ట్రీలో కొన్ని విషయాల్లోకి వెళ్ళకూడదు, అలా నువ్వు నాకు ప్రామిస్ అయ్యి అంటే లేదు ప్రామిస్ సార్ అంటే నేను ఏ రోజు కూడా అలా వెళ్ళను సార్, అది నువ్వు ఇప్పుడు పర్ఫెక్ట్ డైరెక్టర్ అవుతానన్న అని చెప్పి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పాప కానీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ యుఎస్లో ఉంటారు, వాళ్ళ వైఫ్ ఇక్కడే ఉంటారు. మన కూకట్పల్లిలో ఉండేవారు, ఇప్పుడు లేరు, వరంగల్ వెళ్ళిపోయారు. అలాగే నా ప్రతి సినిమాకి ఆయన ఎక్కడున్న సినిమా చూసి నాకు ఫోన్ చేస్తారు. ఈ సినిమాలో ఇది చేసో, ఇది ఉండకుండా బాగుండేది, ఇది ఉంటే బాగుండేది, ఇది బాగా చేసో. ఆయన బాగా నన్ను మెచ్చుకున్న సినిమా చూపిస్తామా, నేను ఫ్యామిలీతో అంతా వెళ్ళాను త్రినాథ్ అని చెప్పి. సో ఈరోజు కూడా నేను నిజంగా చెప్తున్నానండి, మా గురువు గారు ఎక్కడ కనిపించినా సరే, ఆయన నా ఆఫీస్కి వచ్చినా సరే, ఆయన వెళ్ళిపోయేంత వరకు నేను కూర్చునే పొజిషన్ ఉండదు, నించునే ఉంటాను. ఎందుకంటే ఆయన అంటే నాకు అంత అభిమానం, అంత భక్తి. సో స్టిల్ ఏ రోజుకైనా సరే, ఎప్పటికైనా సరే మా గురువుగారు హ్యాపీగా ఉండాలి, ఆయనకి నా మీద ఈ అభిమానం ఇలాగే ఉండాలి, నాకు ఆయన మీద ఈ అభిమానం ఎప్పుడు అలాగే ఉండాలని అనుకుంటుంటా. అమ్మో ప్రస్తుతానికి నిర్మాతగా చేసేంత ఆలోచన లేదు, బట్ కానీ నిర్మాతగా చేయాలన్న ఆశ అయితే ఉందండి. ఎందుకంటే అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి వస్తేనే ఆ పిచ్చితో వస్తామండి. ఇక్కడ సంపాదించుకుని ప్రతి పైసా మళ్ళీ దానికోసం ఖర్చు పెట్టేస్తాం. ఇది మాత్రం వాస్తవం, నేను కాదు, ఇండస్ట్రీ మీద ప్యాషన్తో వచ్చిన ప్రతి వ్యక్తి చేస్తాడు. ఇది 100% గ్యారంటీ. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి మేడల మిద్దులు కట్టేస్తామని మాత్రం నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయను. సో అందరూ మా సినిమా ప్యాషనెట్ గైస్, వాళ్ళు ప్రొడ్యూసర్లైనా, దర్శకులైనా, హీరోలైనా ఎవరైనా సరే అదే చేస్తారు 100%, ఇందులో డౌట్ లేదు. సో ఆ పిచ్చి అయితే నాకు కూడా ఉంది, బట్ నాట్ నౌ, ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా చేస్తాను. సంపద డైరెక్షన్ నేను నిర్మాత చేయలేను, అంత పెద్ద సినిమాలు చేయలేను. ఏదో మంచి కథలు చిన్న సినిమాలు చేయగలను, కానీ ఇన్ ఫ్యూచర్లో చేయగలనేమో తెలియదు. కానీ మరి అమ్మో ఆ సంపద అంత పెద్ద సినిమాలు నేనైతే చేయలేను. ఇంకా ఆయన నిర్మాతగా నాకు అవకాశం ఇవ్వగలదేమో చెప్పలేము. నాకెంతో ఇష్టమైన స్నేహితుడు, అండ్ ఎవరినైనా ఇష్టపడే స్నేహితుడు, ఎవరైనా ఇష్టపడే స్నేహితుడు. ఎందుకంటే ఆయన గురించి ఏం చెప్పలేదు. నేను పనిచేసిన హీరోల్లో నాకు బాగా నచ్చిన హీరో వరుణ్ సందేశ్ అండి. వరుణ్ సందేశ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వెరీ ఓపెన్ మైండెడ్. అసలు చాలా ఏదైనా అంటే బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు అవుతాడంటేనండి, మనం ఈ ట్రావెల్లో ఏదో తెలుసో తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం, అది మనసులో పెట్టేసుకొని చాలామంది వేరే అయిపోతుంటారు. కానీ నేను ఏదైనా ఈ క్రేజీ న్యూస్ ప్రేక్షకులు, క్రేజీ న్యూస్ అభిమానులు ఈ ఇంటర్వ్యూ చూసి నా మాటలన్నీ విని నిజంగానే ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్స్కి కొన్ని క్వశ్చన్స్లో నా కెరీర్కి సంబంధించిన క్వశ్చన్లు కూడా ఉంటాయి. నిజంగా నా స్థాయికి వెళ్ళి నేను అలాంటి సినిమాలు చేస్తే మీరందరూ ఎప్పుడు నా సినిమాలను ఆదరించి ఎప్పుడు అభిమానాలను నిలగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ
సెపరేట్ విడిపోయినాక చిత్ర పరిశ్రమ గురించి మీకు ఏమన్నా అట్లా మంచి అనిపించా చూడండి. చిత్ర పరిశ్రమ విడిపోయిన ఫీలింగ్ అయితే నాకు రాలేదండి. ఎందుకంటే ఏమో మరి అందరం కలిసి పనిచేస్తున్నాం. సెపరేషన్ అయితే ఏం రాలేదు ప్రస్తుతానికి, రాదు కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఇది సినిమా మనది యాక్చువల్లీ ఆల్రెడీ చిన్న సినిమా అయిపోయిందండి, స్పాన్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ రాకూడదు మనకి. ఎందుకంటే మనం పోటీ పడాలంటే పక్కనున్న తమిళ సినిమాలతోని, కన్నడ సినిమాలతోని, ఇప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా తీసేస్తున్నారు. బాలీవుడ్కి ఈక్వల్ అయిపోతున్నాయి ఆయనని, మలయాళీ సినిమాలు కానీ. ఇప్పుడు ఈ టైంలో మనం వాళ్ళని ఫేస్ చేయాలన్నా, వాటిని ఎదుర్కొని ఉండాలన్నా, ఆ మార్కెట్లతో మనం కూడా ఈక్వల్ మార్కెట్కి వెళ్ళాలన్నా మనకి ఈ రకమైన ఇష్యూస్ రాకూడదు. ఇంతకుముందు వరకు వెళ్ళకున్నామో అలాగే చేసుకోగలిగితే మనం కూడా మన తెలుగు ఇండస్ట్రీని అదే రేంజ్లో మనం మెయింటైన్ చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి ఆలోచన రాకూడదు, ఇలాంటి డిస్కషన్ రాకూడదని నేను భగవంతుని కోరుకుంటున్నాను. మనం వేరే హాలీవుడ్ రేంజ్లో మనం పోటీ పడుతున్నాం అనుకోవచ్చు. డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు చాలామంది తెలియని విషయం ఏంటంటే హాలీవుడ్ అనగానే 500 కోట్ల సినిమాలు, 1000 కోట్ల సినిమాలు అందరూ ఉన్నాయనుకుంటున్నారు. కాదు, హాలీవుడ్లో మనలాంటి ₹1 కోటి సినిమాలు కూడా ఉన్నాయి. అవి కూడా మంచి సినిమాలు ఉన్నాయి, వాటికి కూడా అవార్డ్స్ వస్తున్నాయి. అలాంటి సినిమాలు కూడా ప్రపంచం అంతా కూడా రకరకాల థియేటర్లో మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రదర్శింపబడుతున్నాయి. ఈ ఒక్కటి చాలామంది గ్రహించాలి. అంటే మన తెలుగు సినిమా కూడా ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్ బాహుబలి ఏ రేంజ్కి వెళ్ళిపోయింది. సో కాబట్టి పోటీలో ఉన్నాం మనం హాలీవుడ్తో. మనమేం తక్కువలో లేము. ఎందుకంటే మన టెక్నీషియన్స్ మామూలు టెక్నీషియన్స్ లేరు, అద్భుతం. నెక్స్ట్ జనరేషన్ భయంకరమైన ఇంటెలిజెన్స్ వచ్చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, నేను హైదరాబాదు సినిమా ఇండస్ట్రీలో పనిచేద్దాం అని వచ్చి అప్పుడు పనిచేసిన రోజులకి ఈ రోజులకి చాలా మార్పు వచ్చేసింది. చాలా మార్పు. చాలామంది చదువుకున్న వాళ్ళు వస్తున్నారు ఇండస్ట్రీకి. బీటెక్ స్టూడెంట్స్, ఎంటెక్ స్టూడెంట్స్, ఎన్ఆర్ఐస్ చాలామంది వస్తున్నారు. అంటే షార్ట్ ఫిల్మ్స్ చూడండి, షార్ట్ ఫిల్మ్స్ ఎంతమంది తీస్తున్నారు షార్ట్ ఫిల్మ్స్, అందరూ ఎడ్యుకేటెడ్. సో కాబట్టి ఆ ఇండస్ట్రీ మీద అయి ఉంది. సో కాబట్టి డెఫినెట్గా మనం ప్రపంచ సినిమాకి పోటీ పడతాం, అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. దేవిశ్రీని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అది కొంచెం మాస్ స్క్రిప్ట్. సో దానికి మంచి మ్యూజిక్ యాడ్ అయితే ఇంకా బాగుంటుందని రాజుగారు చెప్పారు, దిల్రాజు గారు. నేను దేవిశ్రీని సార్ నా దేవిశ్రీ కావాలని అడిగే రేంజ్ లేదు నాకు. ఆయన నోట్లోంచి వచ్చింది అది, అమ్మ వచ్చింది అంటే ఓకే రాజుగారి నోట్లోంచి వచ్చింది కాబట్టి కాదు సార్ బాగుంటుంది అలా. సో నేను అడగాలంటే కొంచెం భయపడి ఉండేమో, సార్ దేవిశ్రీ ఓకేనా అని అంటే దేవిశ్రీ కావాలండి అని అంటారేమో అని చిన్న టెన్షన్తో భయంతో ఉంటారేమో. కానీ ఆయన నోట్లోంచి వచ్చింది దేవిశ్రీని పెడదాం అని. తక్కువ సార్ జోక్ చేయట్లేదు కదా అన్న, జోక్ కదా సీరియస్ వెళ్ళరు డన్ సార్ అన్న. అలా అది అదృష్టం. అలా ఇంకోటి నేను ఎంత చెప్పాను కదా, ఆయన ప్యాషనెట్గా ప్రొడ్యూసర్. ఆయన ఏదైనా ఓకే సినిమా కోసం ఇది కావాలి అంటే దానికోసం రెడీ అయిపోతారు ఆయన. ఇంకా లేదు, అంతవరకు రాలేదు. ప్రజెంట్ ఇంకా ట్యూన్స్ అవుతున్నాయి. ఆగస్ట్ నుండి షూటింగ్. సో అంతా స్క్రిప్ట్ అయిపోయింది. ప్రజెంట్ మ్యూజిక్ మోడ్లోనే ఉన్నాం. అండ్ రెక్కి కూడా చేస్తున్నాం, లొకేషన్స్ అన్నీ కూడా. సో అన్నీ రెడీ చేస్తున్నాం, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు అంటే 6 monthsలో రిలీజ్ అయిపోద్ది. హీరోయిన్ కూడా చెప్తాను నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో, డెఫినెట్గా అన్నీ వీల్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.